మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉదాహరణ జాతక చక్రం జూన్ 6 నెల 1980 వారి పుట్టిన జాతకం. అయితే ఈ జాతకానికి ఉదాహరణ ఎలా తీసుకున్నామంటే వీరు మకర లగ్నం జాతకస్తులు. మకర లగ్నాధిపతి శని భగవానుడు, ద్వితీయాధిపతి కూడా శని భగవానుడే, 1, 2 స్థానాలకి. అలాగే వ్యయ తృతీయాధిపతి గురుడు అయ్యారు. అలాగే చతుర్థ లాభాధిపతి కుజుడు. ఈరోజు చెప్పేది నిన్నటి వీడియోలో రవి గురులు గురించి చెప్పాము. అట్లాగే ఈరోజు చంద్ర రవులు. మరి చంద్ర రవులు ఎందుకు స్పెషల్? గ్రహాలకి వీరు ఒకరు రాజు, ఒకరు రాణి. కర్కాటకం తర్వాత సింహరాశి 2 అంటే ఒక కేంద్రం, ఒక కోణం. కాలపురుష కుండల చక్రానికి 4వ స్థానం కర్కాటకం, కోణస్థానానికి సింహం. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. వీరిద్దరూ మంచి ధనానికైనా, పేరు ప్రతిష్టలకైనా, సుఖానికైనా జాతక చక్రంలో రవి చంద్రులు ముఖ్యం. రవి నుంచి యోగాలు ఉన్నాయి, చంద్రుడి నుంచి యోగాలు ఉన్నాయి. లగ్నం నుంచే కాదు, రవి చంద్రుల నుంచి కూడా యోగాలు ఉన్నాయి. మరి ప్రతి జాతకంలో, చాలా జాతకాల్లో చెప్పి ఉన్నాను, ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి కలయిక. అంటే 1వ స్థానాధిపతి కాక 4, 7, 10 స్థానాధిపతులు, 5, 9 స్థానాధిపతుల్ని తీసుకుందాం. 1 అంటే ఒక కేంద్రం, ఒక కోణం వస్తుంది కాబట్టి 4, 7, 10, 5, 9 ఇవి తీసుకోవాలి. ఇక్కడ ఈరోజు చెప్పేది కర్కాటక సింహరాశిలో 1కి మించి ఎక్కువ గ్రహాల స్థితి ఉంటే ఆ జాతకం ఎలాంటి ఫలితాలు అందిస్తుంది. ఎందుకంటే ఈ 2 గ్రహాలు, ఏది రవిగ్రహం, చంద్రగ్రహం. రవిగ్రహం, చంద్రగ్రహం సుపీరియర్ గ్రహాలు. మరి పేరు ప్రతిష్టలకైనా, ఎంత మంచి యోగాలకైనా రవిచంద్ర గ్రహాలు కూడా జాతక చక్రంలో బాగుండాలి. లేదా మీ జాతక చక్రంలో కర్కాటక రాశిలో లేదా సింహరాశిలో గ్రహాల స్థితి ఉంటే 1కి మించి ఎక్కువ, 1 ఉంటేనే పర్వాలేదు, 1కి మించి ఎక్కువ ఉంటే మరి ఆ భావం నుంచి ఏం ఫలితాలు అందుకుంటామో చూద్దాం ఈరోజు. చూడండి, ఈయన మకర లగ్న జాతకుడు. కేతువు లగ్నంలో ఉన్నారు. అట్లాగే సప్తమంలో రాహువు, చంద్రుడింట్లో రాహువు, కర్కాటకంలో రాహుగ్రహం. మరి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ లగ్నానికి భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యం 9 భాగ్యస్థానంలో ఉన్నారు. మరి ఇంకా ఈ లగ్నానికి శుభులు ఎవరు? శుక్రుడు, అట్లాగే శుక్రుడు ఈ లగ్నానికి సుపీరియర్. అట్లాగే ద్వితీయ
లగ్నాధిపతి శని భగవానుడు. మరి పంచమ క్షేత్రం శుక్రుడు అయ్యాడు. భాగ్యక్షేత్రం బుధుడయ్యాడు. 1 2 3 4 5 6 7 8 9. మరి ఇదే బుధుడికి షష్టాధిపత్యం కూడా వచ్చింది. అంటే 2 భావాల ఫలితాలు ఈయన అందిస్తారు. ఈయన దశలో ఏదైనా గ్రహం 2 భావాలకి ఆధిపత్యం వహించినప్పుడు 2 భావాల తాలూకు ఇది అందిస్తూనే ఉంటుంది. ఆ గ్రహదశ వచ్చినప్పుడు ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే కర్కాటక రాశిలో కానీ సింహరాశిలో కానీ గ్రహాలు ఉండి ఆ దశలు ఎలా యోగిస్తాయి, మరి ఈ 2 రాశుల్లో ఉన్న గ్రహాలు ఏం ఫలితాలు అందిస్తాయి చూద్దాం. మీ లగ్న పంచమ భాగ్యాధిపతులు కానీ చతుర్థ సప్తమ దశమాధిపతులు కానీ కర్కాటకం సింహంలో స్థితి ఉంటే అవి డైరెక్ట్గా మంచి ఫలితాలు ఇస్తాయి. అవి లగ్నానికి పాపులైనా శుభులైనా సరే. అయితే 2 భావాలకి ఇచ్చే ఫలితాలు ఇస్తాయి. అయితే ఇక్కడ మరి 2 భావాలు కాదు కదండి కరెక్ట్. చంద్రుడు ఒకటే భావం, రవి ఒకటే భావం. ఏ లగ్నానికైనా రవిచంద్రులకి ఏదో ఒక భావాధిపత్యం మాత్రమే వస్తుంది. సింహలగ్నం అనుకోండి లగ్నాధిపత్యం వస్తుంది. వృశ్చిక లగ్నం అనుకోండి 10 దశమాధిపత్యం వస్తుంది. తులాలగ్నం అనుకోండి లాభాధిపత్యం వస్తుంది. కుంభలగ్నం అనుకోండి సప్తమాధిపత్యం వస్తుంది. ఇట్లాగా ప్రతి లగ్నానికి రవికి ఆ ఆధిపత్యాలు వస్తాయి, చంద్రుడికి కూడా వస్తాయి. మరి మకర లగ్నానికి చంద్రుడు సప్తమాధిపతి అయ్యాడు. ఇట్లా తీసుకోవాలి. కానీ మీ కర్కాటక రాశిలో సింహరాశిలో 1కి మించి ఎక్కువ గ్రహాల స్థితి ఉంటే ఎలాగ ఉంటుంది? కర్కాటక రాశిలో కానీ సింహరాశిలో కానీ లగ్న పంచమ భాగ్యాధిపతులు చతుర్థ సప్తమ దశమాధిపతులు ఉంటే 100% మంచి ఫలితాలు అందుకుంటారు. ఇక్కడ ఒక చార్ట్ గీసి పెట్టి ఉన్నాను చూడండి. 6వ నెల 1980. ఈయన పుట్టే సమయానికి మకర లగ్నంలో కేతు ఉన్నారు. లగ్నాధిపతి శని అష్టమంలో ఉన్నారు. శని భగవానుడు ఈ మకర లగ్నానికి లగ్నాధిపతి, ద్వితీయాధిపతి. మరి ఈయన డైరెక్ట్ ఆస్పెక్ట్ దేని మీద చూస్తూ ఉన్నారు? ఈయన డైరెక్ట్ ఆస్పెక్ట్ లగ్న ద్వితీయాధిపతి అయ్యి ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు. అంటే 100% ధనానికి లోటు ఉండదు. ఒక చతుర్థాధిపతి, ఒక లాభాధిపతి కుజుడు కూడా చూస్తూ ఉన్నారు ద్వితీయ స్థానాన్ని. మరి చతుర్థం అంటే భూమి, భవన, వాహనాలు, మాతృభూమి, తల్లి ఇవన్నీ వస్తాయి. మరి గురుడు తృతీయ వ్యయాధిపతి అయ్యాడు. ఈయన అష్టమంలో ఉన్నారు. వ్యయాధిపతి అష్టంలో ఉండడం విపరీత రాజయోగం. అంటే చాలా రకాల ఆటుపోట్లు ఎదుర్కొని వీళ్ళు అధిగమించి పైకొస్తారు. మరి అష్టమంలో ఉండే గ్రహాలు మంచి చేయవు కదండి. కానీ అష్టమాధిపతి, షష్టాధిపతి, వ్యయాధిపతి అని తీసుకున్నప్పుడు వేరేగా ఉంటుంది. ఇక్కడ ఈ గురుడు తృతీయాధిపతి, వ్యయాధిపతి అవ్వడం వల్ల వ్యయాధిపతి చాలా వీడియోలో చెప్పుకున్నాను. విపరీత రాజయోగం అంటే 6వ స్థానాధిపతి 6లో, 12వ స్థానం 12లో, 8వ స్థానం 8లో ఉంటే ఇది విపరీత రాజయోగం. లేదు వీరు ఒకరినొకరు ఎక్స్చేంజ్ కూర్చుంటే ఇది చాలా విపరీత రాజయోగం. చూడండి వీళ్ళిద్దరూ గురుడు ఇక్కడ కూర్చున్నారు. అట్లాగే బుధుడు షష్టాధిపతి అయ్యాడు. షష్టాధిపతి అయ్యి షష్టమంలో ఉండి అష్టమాధిపతి రవి వెళ్ళి షష్ఠ స్థానంలో ఉన్నారు. ఇది విపరీత రాజయోగమే.
ఇది విపరీత రాజయోగం. అంటే వీరు చేసే పనిలో చాలా ఆటుపోట్లు, కష్టాలు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నా కానీ ఈ విపరీత రాజయోగం వల్ల ఆ దశలు వచ్చినప్పుడు అవి అధిగమిస్తారు. మరి ఈ 3 గ్రహాలు ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నాయి. ఎంతవరకు గుడ్ అండి? 100% ఈ 3 గ్రహాలు చూడటం వల్ల వీరికి ధనానికి లోటు ఉండదు. మరి తృతీయాధిపతి కదండి గురుడు, వ్యయాధిపతి కదా, ఈ మకర లగ్నానికి ఇబ్బంది పెడతాడు అని మనకి గ్రంథాల్లోనే ఉన్నాయి. అయితే చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, గురు దృష్టి ఉండే చోట 100% ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. ఇక్కడ ఉన్న రాశి ఏ రాశి? సింహరాశి. చంద్రుడింట్లో రాహువు. అంటే వీరికి రాహు మహాదశ కూడా కలిసి వచ్చింది విదేశాల వల్ల. సప్తమం అయ్యింది కాబట్టి సప్తమం నుంచి కూడా విదేశాలు చూడవచ్చు. ఇంకా అష్టమంలో ఏ గ్రహాలు ఉన్నాయి? కుజ, శని భగవానుడు, గురుడు భగవానుడు. మరి శని ఎవరు? లగ్నాధిపతి. కుజుడెవరు? చతుర్థాధిపతి. గురుడు తృతీయ వ్యయాధిపతి. తృతీయ వ్యయాధిపతి గురుడయ్యారు. మరి వీళ్ళు ముగ్గురు కలిసి అష్టమంలో కూర్చున్నారు. అది సింహరాశి. ఫస్ట్ హెడ్డింగ్లోనే పెట్టాను. కర్కాటక రాశిలో, సింహరాశిలో ఉన్నవి గ్రహాలు. కర్కాటక రాశి ఒకటి మించి సింహరాశిలో ఉంటే గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఆటోమేటిక్గా అందిస్తాయి. వీరు వ్యాపారం చేస్తారు. ఎందుకు? చతుర్థాధిపతి కుజుడు ఉన్నాడు కాబట్టి. చతుర్థ లాభాధిపతి కుజగ్రహం. చతుర్థ లాభాధిపతి కుజగ్రహం. ఈయన అష్టమంలో ఉండి ద్వితీయాన్ని చూస్తూ 100% ధన విషయంలో బాగుంటుంది. గురుడు లగ్నాధిపతి. ఇది కూడా గుడ్డే. గురు భగవానుడు తృతీయాధిపతి, వ్యయాధిపతి. తృతీయం అంటే వీరికి ధైర్యం ఎక్కువే. గురుడు వల్ల సాహసాలు చేస్తారు, వ్యాపారం బాగా చేస్తారు. ఇదే జాతకంలో రవి బుధులు కలిసి ఉన్నారు. రవి బుధులు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటాం. కానీ అది కేంద్రాలలో లేదు, కోణాలలో లేదు. కానీ షష్ఠ స్థానంలో ఉంది. అష్టమాధిపతి వెళ్ళి మళ్ళీ షష్ఠ స్థాన స్థితి 100% గుడ్. ఇది విపరీత రాజయోగం. బుధుడి వల్ల విపరీత రాజయోగం, రవి వల్ల విపరీత రాజయోగం. వీళ్ళు 100% వ్యాపారం అనేది చేసి తీరుతారు. ఉద్యోగం కన్నా ఉద్యోగ స్థానాధిపతి వీరికి శుక్రుడు. శుక్రుడు స్వక్షేత్ర స్థితి. పంచమాధిపతి పంచమంలో స్వక్షేత్ర స్థితి. కాకపోతే శుక్రగ్రహం వక్రించి ఉన్నారు. శుక్రుడికి తగినటువంటివి కారకత్వాలన్నీ కొంచెం వక్రత్వం పొంది ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కర్కాటక రాశిలో రాహు ఉన్నారు. రాహు మహాదశ కూడా ఉంటుంది. డైరెక్ట్గా వీళ్ళు మంచినే ఇచ్చేస్తారు. పాపగ్రహాలు అయితే మరీ ఫాస్ట్గా ఉంటాయి. సింహరాశిలో కూడా 3 గ్రహాల స్థితి ఉన్నాయి. ఇందులో ఈ 3 గ్రహాలు లగ్నాధిపతితో కలిసి ఉన్న గ్రహాలు కాబట్టి లగ్నాధిపతితో ఏమైనా గ్రహాలు కలిసి ఉంటే ఆ గ్రహాలు కూడా శుభత్వం పొందుతాయి. పాపస్థానాలకి
ఆధిపత్యం వచ్చిన. ఎందుకవు? లగ్నాధిపతి, ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి అవడం వల్ల, లగ్నాధిపతితో కలిసి ఉండడం వల్ల ఆ గ్రహాలు శుభత్వం పొందుతాయి. అందుచేత 100% వీరు వ్యాపారంలో రాణిస్తారు, వ్యాపారం చేస్తారు, గుడ్ మనీ ఉంటుంది వీళ్ళకి. ఎందుకు? సహజ పంచమాధిపతి రవి ఇంట్లో ధనస్థానానికి సంబంధించిన శని భగవానుడు ఉన్నారు. అలాగే నైసర్గిక శుభగ్రహం గురుడు ధనకారకుడు, ఆయన స్థితి పొందారు. ఈ లగ్నానికి చతుర్థాధిపతి కుజుడు స్థితి పొందారు. ఈ 3 గ్రహాలు ధనస్థానాన్ని చూస్తున్నప్పుడు అధికమైన ధనం వీరికి వ్యాపారం ద్వారా వస్తుంది. ఇక్కడ బుధ రవులు కలిసి ఉన్నారు. బుధ రవులు కలిసి ఉన్నారు కాబట్టి బుధుడు క్షేత్రంలో 100కి 100% కాకపోయినా అందులో 50% అయినా వ్యాపారం 100% బాగా చేస్తారు. వ్యాపారం బాగా చేస్తారు. అందుచేత మీ జాతకాల్లో కర్కాటకంలో గ్రహాలు ఉన్నా, సింహరాశిలో గ్రహాలు ఉన్నా, ఒకటికి మించి ఉన్నా 100% ఆ జాతకం గుడ్ జాతకం. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.